Step into Value Zone Hypermart Patancheru. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎందరో అందాల తారలు ఆ రోజుల్లో ముఖ్యంగా చూసుకుంటే సావిత్రి గారి దగ్గర నుంచి తర్వాత కన్నమ్మ గారు, కాంచన గారు, రాజశ్రీ గారు, షౌకర్ జానకి గారు, వైవిజయ గారు, శారదా గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది. ఆ అందాల తారలు సిల్వర్ స్క్రీన్ మీద అంత అందంగా కనపడటానికి, అంత అందంగా యాక్ట్ చేయటానికి, ఆ అందాల తారలు వెనకున్న అందాల భర్తలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అలా ఉండబట్టే అంత యాక్టివ్గా సినిమాలలో చేయటం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజుల్లో గోల్డెన్ డేస్ అంటారు. నిజంగా ఇంట్లో కూడా గోల్డెన్ డేసే ఉంటాయి వాళ్ళకి. అందుకనే అన్ని సినిమాలు చేయగలిగిన ఆర్టిస్టులు మనం కొంతమంది పేర్లే చెప్పగలం. ఒక 1000 సినిమాలకు పైగా చేసిన ఆర్టిస్టులు చెప్పండి అంటే మనకు టక్కున గుర్తుండే పేర్లు ఒక 4-5 ఉంటాయి. అలాంటి వారిలో ఎప్పుడు ముందుండే వై విజయ గారు అండ్ పులుసు విజయ గారు అంటే మన తెలుగు వారికి బాగా తెలుసు. సో వై విజయ గారు భర్త చాలా వరకు ఇంతవరకు ఎవరికి తెలియదు కాబట్టి మొట్టమొదటిగా మా ఛానల్ వాళ్ళ భర్తతో ఇద్దరిని కలిపి ఒక ఫ్యామిలీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తూ చెన్నై వచ్చేసాం వాళ్ళ ఇంటికి. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో చర్చిద్దాం. విజయమ్మ నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇప్పుడు మాకు సెలబ్రిటీ అంటే ఆమె కాదు, మీరు ఒక్కళ్ళే. సో ఇంతకుముందు మీ కూతురుతో కూడా చేసాం మేము. వీళ్ళు ఇంత బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అవ్వడానికి మెయిన్ కారణం వాళ్ళ డైరెక్టర్స్, వాళ్ళ ప్రొడ్యూసర్స్ అని వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు. బట్ ఇంట్లో ఉన్న ఈ ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోతే వీళ్ళు ఎంతవరకు యాక్ట్ చేస్తారు? అవునా కాదా? నిజమే. చెప్పండి ఒకసారి. మీది కూడా లవ్ మ్యారేజ్ అని నేను విన్నాను. విజయమ్మ మేము చాలాసార్లు మాట్లాడటం చూసాం. బట్ విజయమ్మ వెనకున్న రహస్యం, విజయమ్మ వెనకున్న మెయిన్ విజయానికి కారణమైన మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ అందాల తారని ఎలా కలిశారు, మీ లవ్ ఎలా మొదలైంది, మీ పెళ్ళి ఎలా అయింది? సో నా హిస్టరీని అడుగుతున్నారు ఇప్పుడు. హిస్టరీ చెప్పాలి. ఓకే, మై నేమ్ ఈస్ అమలనాథన్. ఐఎమ్ ఎ తమిళియన్. ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ తంజావూర్. ఓకే. తంజావూర్ ఇస్ ఫేమస్ ఫర్ ద టెంపుల్, బిగ్ టెంపుల్ అంటారు. అది తంజావూర్ ఇస్ ఫేమస్ ఫర్ దట్ రాజరాజ చోళన్ కింగ్స్. It was once ruled by Chola kings. రాజరాజ చోళన్ అంటారు. వాళ్ళు కట్టిన బిగ్ టెంపుల్ ఇస్ స్టిల్ ఫేమస్. ప్రగదీశ్వర టెంపుల్ అంటారు. ఐఎమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. నేను చెన్నైలో చదివినాను, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చదివినాను. ఐ హ్యాడ్ మై ఓన్ ఎడ్యుకేషన్ ఇన్ అదర్ ప్లేసెస్లో కూడా ఉండింది. ఓకే. దెన్ కడపకు అక్కడ స్కూల్ ఇన్ఛార్జ్గా కావాలని ఇట్స్ చర్చ్ మేనేజ్మెంట్ అని పిలుచుకుని పోయినారు. ఆ బిషప్ అక్కడ ఉండేది. ఇట్స్ చర్చ్ మేనేజ్మెంట్, క్యాథలిక్ చర్చ్ మేనేజ్మెంట్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ అని ఉంది. దానిలో కరెస్పాండెంట్గా ఉన్నాను, నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. బాయ్స్లని అందరినీ చూసుకుని ఉన్నాను. దెన్ ఆ టైంలో స్కూల్ మాత్రం ఉంటే సరిపోదు, స్కూల్ ఎడ్యుకేషన్ చాలదు మన బాయ్స్కు, కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని ఆ బిషప్ కాలేజ్ పెట్టాలని అనుకున్నారు. సో నేను ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ ఏ కాలేజ్, చర్చ్ మేనేజ్మెంట్లో ఐ స్టార్టెడ్ ఏ కాలేజ్, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఇట్స్ నియర్లీ 30 years. ఓకే. స్టార్ట్ అయింది. ఆ టైంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ ఫ్రమ్ అప్పుడు పులివెందులలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మాకు చాలా క్లోజ్ అతను. ఆయన కూడా ఆయన నాన్న పేరులో రాజారెడ్డి డిగ్రీ కాలేజీని అక్కడ స్టార్ట్ చేసినారు పులివెందులో. మేము అదే టైంలో ఇక్కడ చేసినాను. ఆయన చాలా హెల్ప్ చేసినారు మాకు కాలేజ్ స్టార్ట్ చేయడానికి, పర్మిషన్ కానీ అప్రూవల్ అవన్నీ చేసినారు. ఆయననే యాక్చువల్లీ ఫౌండేషన్ స్టోన్ కూడా ఇనాగ్రేట్ చేసినారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు. తర్వాత ఆయన ఇంకా ఎంపీ అయినారు, చీఫ్ మినిస్టర్ కూడా అయినారు, మీకు తెలుసు. ఇప్పుడు ఆయనతోనే స్టార్ట్ చేసినాం. కానీ ఇప్పుడు అది కాలేజ్ కూడా వాళ్ళు మా చర్చ్ తరపుననే వాళ్ళకి ఇచ్చేసినారు, రాజారెడ్డి కాలేజీని. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చేసినారు. మాది ఏమో స్టిల్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. సో అప్పుడు కడపలో నేను ఉన్నప్పుడు విజయ ఫ్యామిలీ నాకు పరిచయం. వీళ్ళు కూడా క్యాథలిక్సే, రిలీజియస్ వైజ్ దే ఆర్ క్యాథలిక్స్. అట్లా వీళ్ళు పరిచయం, ఫ్యామిలీ పరిచయం. వీళ్ళు నాయన అప్పుడు 18 అనుకుంటున్నారు, 80 ఇయర్ 1980. బట్ సడన్లీ ఫాదర్ డైడ్. ఇట్ వాస్ సడన్ డెత్ ఓన్లీ మార్నింగ్. అప్పటి నుంచి నాకు పరిచయం వాళ్ళ ఫ్యామిలీ. సో అట్లే ఇట్ వాస్ ఇట్ బికేమ్ very affectionate, that affection and love
టువర్డ్స్ ఈచ్ అదర్. అది డెవలప్ అయ్యి దెన్ ఒక స్టేజ్లో నేను నా పోస్ట్ని రిజైన్ చేసుకుని 85లో వి గోట్ మ్యారీడ్. సో టు సే ఇట్స్ లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. అప్పటికి ఆమె యాక్ట్రెస్. ఎస్ ఎస్. బట్ ఒక యాక్ట్రెస్ని చేసుకోవాలంటే 85లో వి గాట్ మ్యారీడ్. పరిచయం ఏమో 1980. బట్ ఆల్రెడీ మన్మథ లీల అని 85, 86 5 years లవ్ చేసుకున్నారు. అదే చెప్తున్నాం కదా, లవ్ అంటే అది పరిచయం. ఇట్స్ నాట్ ఇప్పుడు ఈ టైంలో ఉండే లవ్ మాత్రం కాదు, అది మాదిరి కాదు. పోనీ ఆ టైంలో ఉండే లవ్ ఏంటో చెప్పండి అసలు. ఇది ఆ టైంలో ఉండే లవ్ అంటే వి రైట్ లెటర్స్, వి టాక్ ఓవర్ ది ఫోన్, నో సెల్ ఫోన్, ల్యాండ్ లైన్ ఫోన్ ఉండాలా, మాట్లాడవచ్చు. ఓకే. ఇక్కడ చెన్నైకి నేను వచ్చేటప్పుడు చూస్తాను, మాట్లాడతాను. అప్పుడు వీళ్ళు ఫ్యామిలీతోనే ఉండారు, ఒంటరిగా ఉండలేదు. సో అదర్వైజ్ అప్పుడు ఉన్న ఎలా అంటే ఇలాగా ఇప్పుడు ఉన్నట్లే అందరూ కలిసి బీచ్కి వెళ్తారు, మళ్ళీ ఒంటరిగా సినిమాకి వెళ్తారు. అట్లా ఏం వీ నెవర్ డిడ్ లైక్ దట్. ఓకే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా మేడమ్మా? ప్రపోజల్ అనేది నేనే. విజయ. అది కూడా గుర్తులేదా? ఆలోచిస్తున్నారు. అవును, యాక్చువల్లీ ద ప్రపోజల్ కేమ్ ఫ్రమ్ హర్. ఓకే. బట్ ఆల్రెడీ దట్ ఐడియా వాస్ దేర్. ప్రపోజల్ అనేది ఇట్ వాస్ ఏ మచ్యూర్డ్ ఏజ్. ఫస్ట్ విజయమ్మ ప్రపోజ్ చేసిన డే గుర్తుందా మీకు? డేట్ నాకు కూడా లేదు. ఎలా ప్రపోజ్ చేశారు, అది గుర్తుందా? 83 or 84 ప్రాబబ్లీ. దెన్ ఆ టైంలో నేను యూఎస్ పోయినాను. మా కాలేజీ తరఫున ఐ హ్యాడ్ టు గో టు యూఎస్ అండ్ యూరప్ ఒక నియర్లీ 6 months. అట్లా మా టూర్ ఫినిష్ చేసుకుని ఆ టైంలో కొంచెం, ఎందుకంటే దూరం అయ్యారు కదా, 6 months ఇంకా సపరేషన్. కరెక్ట్. నియర్లీ 6 months ఐ వాజ్ అవే. తిరిగి వచ్చినాక ప్రాబ్లీ షీ గాట్ దట్ ఐడియా. దెన్ ఐ టూ హ్యాడ్ టు డిసైడ్ కదా. అప్పుడు డిసైడ్ చేసినాము. మాకు మా ఫ్రెండ్ దుర్గా అండ్ రూపాదేవి, ఇప్పుడు రూపాని ఉన్నారు కదా, రూపాదేవి ఆర్టిస్ట్. అప్పుడు ఇక్కడ కొంచెం అప్పుడు ఒరుదలే రాగం అవన్నీ FMS పిక్చర్స్లో ఆమె యాక్ట్ చేసి, ఆమె చాలా క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళకు. సో వీ ఆల్సో నో హర్. ఆమె ఇంట్రెస్ట్లోనే పెళ్లి జరిగింది. కనకదుర్గ ఇంకా అనదర్ ఆర్టిస్ట్ వాళ్ళే టేకప్ చేసినారు. ఈవెన్ పెళ్లి అరేంజ్మెంట్స్ అని వాళ్ళు గార్డెన్లోనే జరిగింది. దట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్. ఫస్ట్ ఎలా ప్రపోజ్ చేశారు ఆయనకి? రోజ్ అదంతా లేదు కదా, చెప్పారు కదా అప్పుడు. అయ్యో అసలు చెప్పాలంటే అదేంటో, అసలు తాళి కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కదా, దాంట్లో సంతకం పెట్టినప్పుడు నా చెయ్యితే ఉరుకుతుంది. అన్ని సినిమాలు చేశాను, అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాను సినిమాలలో, అయినా కూడా రియల్ మ్యారేజ్ అసలు నాకు చెయ్యి వణుకుతుంది. ఇలా వై అనేది ఇలా వెళ్తుంది అనుకున్నా. ఓహో, ఇదే రియల్ అంటే ఎలా ఉంటుందేమో, సినిమా అంటే ఎలా ఉంటుంది ఓకే అనుకున్నాను. బట్ మీరు అన్నట్లుగానే సినిమాలో అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, అంతమంది భర్తలు ఉన్నారు. బట్ నిజ జీవితంకి వచ్చేసరికి ఒకే భర్త, ఒకే పెళ్ళి, ఒకే తాళి, ఒకే లైఫ్ ఉంటుంది. ఎలా అనిపించింది? మీరు అన్నట్లు చెయ్యి వణుకుతుంది అన్నారు. నమ్మకం అదే కదా. పెళ్ళిలో ఏంటి బంధం, భార్యాభర్తల బంధం అంటే నమ్మకం, అంతే కదా. ఆ నమ్మకం అనేది అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎంతమంది భర్తలు ఉన్నా కూడా మనకు దాని గురించి ఆ సీరియస్నెస్ ఎక్కడ వస్తుంది? ఓకే. అది ఎంతమంది భర్తలు ఉన్నా, ఎంతమందిని మన సినిమాల్లో లవ్ చేసినా, ఎంతమందిని మనం తమాషగా మాట్లాడినా కూడా ఆ రెస్పెక్ట్ వేరే, ఇది వేరే. హస్బెండ్ అన్న తర్వాత హస్బెండ్ మీద ఉండే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అవి నమ్మకం, అవి అండర్స్టాండింగ్. మెయిన్ ఇంపార్టెంట్ మ్యారేజ్ అంటేనే ఆ అండర్స్టాండింగ్, నమ్మకం, ట్రస్ట్. ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అందరికీ తెలుసు, మన ఆర్టిస్టులు అందరికీ తెలుసు, మా ఆయన ఏంటో తెలుసు, మా ఆయన ఎలాంటి వాళ్ళని తెలుసు, అందరికీ తెలుసు. అలాగా అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడే మ్యారేజెస్ చాలా వరకు బ్రేక్ అవ్వడానికి కారణమే సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే. లేకపోతే నేను ఒక ఆర్టిస్ట్గా ఉండి, నేను ఒంటరిగా నా అసిస్టెంట్తో ఒక పెళ్ళైన తర్వాత, అసలు ముఖ్య కారణమే నా కెరీర్ పెళ్ళి తర్వాత మారిపోవడానికి కారణమే ఈయనే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ 84లో మన్వాసిని తమిళ్ చేశాను. తమిళ్ చేసేటప్పుడు నేను చేయను నా క్యారెక్టర్, ఈయన ఉన్నారు ఇంట్లో,
ఎందుకంటే ఏదో కామెడీ క్యారెక్టర్స్ చేశాను, తర్వాత వ్యాంప్ క్యారెక్టర్ అప్పటికి నేను స్టార్ట్ చేయలేదు, కొంచెం గ్లామర్ క్యారెక్టర్స్ చేయకపోవడంతో చిత్ర లక్ష్మణ్ గారు వచ్చారు, ఈయన ప్రొడ్యూసర్ వచ్చి, భారతిరాజు గారు పెద్ద డైరెక్టరు, మీరు క్యారెక్టర్ చేయాలి, బట్ క్యారెక్టర్ ఏంటనేది ఓపెన్గా చెప్పారు. చెప్తే అమ్మ ఇలాంటి క్యారెక్టర్ నేను చేయనండి, నేను అసలు కామెడీ నేను చేయకూడదు అనుకున్నాను, కానీ ఏదో కామెడీ చేశాను అది విన్నాను. తర్వాత ఈయన అన్నారు, క్యారెక్టర్ వైజ్ నువ్వు తప్పేం లేదు, ఏ క్యారెక్టర్ అయితే నువ్వు క్యారెక్టర్లు చేసి దానికి మంచి పేరు తెచ్చుకోవాలి, అంతేగాని అంటే ఎక్స్పోజింగ్గా కొంచెం సెక్సీగా అట్లా వద్దు, వీలైతే అది చెప్పి చూడు, అలా లేకుండా అయితే చెయ్యి అన్నారు. అప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పాను, చెప్తే డైరెక్టర్ గారిని కనుక్కొని చెప్తానని చెప్పారు. లేదు అమ్మాయి షార్ట్ పెట్టేటప్పుడు కూడా చెప్పేవాళ్ళు కెమెరామెన్తో, కొంచెం జాగ్రత్తగా పెట్టయ్యా, ఆవిడ అసలు క్యారెక్టర్ చేయనుంది, అదే తల అంటడం కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఆవిడ చేయనుంది జాగ్రత్త అని. అది చేయడం వల్లే నేను మంగమ్మ గారి మనవడు తెలుగులో చేశాను, భార్గవ్ ఆర్ట్స్, కోటి రామకృష్ణ గారి డైరెక్షన్. ఓకే, అదే కదా నాకు పెద్ద అన్ని ఆ క్యారెక్టర్ని అలాగే సేమ్ అదే అదే వనవాసనే మంగమ్మ గారి మనవడు, ఆ క్యారెక్టర్ని అలాగే తీసుకొని మాపల్లిలో గోపాలుడు, అదే కదా చాలా 365 days సంవత్సరం రోజులు ఆడింది ఆ సినిమా. అంటే ఇప్పుడు నీ పులుసు అనే క్యారెక్టర్ వచ్చిందే మాపల్లిలో గోపాలుడు.